హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో కేవీ అడ్మిషన్స్ ఓపెన్ అయిపోయాయండి. ఈ రోజే లాస్ట్ డేట్ అని చెప్పి మా మీ సేవకి చాలా మంది వచ్చారన్నమాట. ఇదేంటి, ఏ నోటిఫికేషన్ లేకుండా కేవీ అడ్మిషన్ స్టార్ట్ అయిపోవడం ఏంటి, లాస్ట్ డేట్ ఇవ్వడం ఏంటి, మరి బాలవాటిగా 1, 2, 3 పరిస్థితి ఏంటి, మనం అసలు కేవీ స్కూల్ నోటిఫికేషన్ వచ్చిందా లేదా, అసలు ఆన్లైన్ స్టార్ట్ అయిందా, వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అని ఒక్క లైక్ ఇచ్చారనుకోండి, ఇంకా ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతానండి. అలాగే కేవీ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయా అంటే కనుక వెబ్సైట్ అయితే ఓపెన్ అయిందన్నమాట అండి. మరి దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలో నేను ఆల్రెడీ వీడియోలో చెప్పానండి, కానీ ఇంకా చాలా మందికి డౌట్ ఉంది కనుక ఈ రోజు డాక్యుమెంట్స్ కూడా నేను క్లియర్ గా చెప్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడమో రాసుకోవడమో చెయ్యండి అనమాట. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి కేవీ అడ్మిషన్స్ 2025 అని కొట్టగానే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు అసలు అడ్మిషన్స్ ఓపెన్ అయిందా లేదా అన్నది ఇందులోనే మీకు తెలిసిపోతుంది అనమాట. సరే, ఇప్పుడు చూడండి, అసలు వెబ్సైట్ అయితే కనుక ఓపెన్ అయింది 2025-26. అంటే మనకి ఇదివరకు అయితే కనుక వెబ్సైట్ ఎలాగుండేదంటే మీకు ఒక 2 రోజుల ముందు 2024-25 ఉండింది అనమాట. కానీ ఇప్పుడున్న అకాడమిక్ అయితే కనుక 25-26 కనుక ఇలా వచ్చిందన్నమాట. ఇదైతే కనుక ఇది చూస్తే ఎవరైనా సరే ఓపెన్ అయిపోయిందని అనుకుంటారన్నమాట అండి. ఎందుకంటే రియల్ వెబ్సైట్ లో కూడా ఇలాగే పెడతారు. ఇది నిజమైన వెబ్సైట్ అన్నమాట అండి. కానీ ఈ వెబ్సైట్ లోని వాళ్ళు టెస్టింగ్ కోసము ముందుగా మనకి ఎప్పుడైతే అప్లికేషన్స్ రిలీజ్ అవుతాయో దానికి ముందు ఇలా ఒక టెస్టింగ్ పేజీని పెట్టి ఒక 2-3 రోజులు ఉంచుతారన్నమాట అండి. ఉంచి టెస్ట్ చేస్తారన్నమాట. ఈ వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అని అనేసి అన్నమాట. అందుకే దీనికైతే కనుక రెడ్ మార్క్ లోని ఇస్తున్నారు, మీరు గమనించారో లేదో పైన. ఈ పోర్టల్లోని మీరు దిస్ ఈజ్ ఏ టెస్టింగ్ పోర్టల్, రిజిస్ట్రేషన్స్ ఇన్ దిస్ పోర్టల్ ఈజ్ నాట్ అలౌడ్. ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్స్ చేయడానికి అలౌ లేదు. ప్లీజ్ డు నాట్ రిజిస్టర్ దిస్ పోర్టల్. ఇది ఓన్లీ టెస్టింగ్ కోసం పెట్టిన పోర్టల్ కనుక దీనిలో రిజిస్ట్రేషన్స్ ఎవరు చేయవద్దు అని చెప్తున్నారు అన్నమాట అండి. ఇదేంటంటే మనకి ఈ పోర్టల్ ఎక్స్క్లూజివ్లీ అప్లయింగ్ ఫర్ కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్ క్లాస్ 1 అంటే ఫస్ట్ స్టాండర్డ్ కోసం అన్నమాట అండి. చూసారండి, ఈ టెస్టింగ్ పోర్టల్లో కూడా లాస్ట్ డేట్ ఇచ్చారు 21 ఫిబ్రవరి 2025. అంటే 21వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ వెబ్సైట్ లో మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. కానీ ఇది టెస్టింగ్ వెబ్సైట్ అని కూడా ఇచ్చారన్నమాట. చాలా మంది గమనించక చేసేస్తూ ఉంటారన్నమాట అండి రిజిస్ట్రేషన్ అది. కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఇందులో అవకాశం ఉండదులేండి. ఎందుకంటే ఇది వరకు అలాగే చాలా మంది లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసేసారని చెప్పి దీనిలో రిజిస్ట్రేషన్స్ అన్నది పెట్టలేదు మాట అండి. ఓన్లీ అప్లికేషన్ సబ్మిషన్ కి ఓన్లీ ఏంటంటే లాగిన్ అవడానికి మాత్రమే ఉంచారన్నమాట అండి. అంటే లాగిన్ అంటే గత సంవత్సరం ఎవరైనా సరే అప్లై చేసి ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి లాగిన్ ఐడి ఉంటుందన్నమాట. మనం రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నంబర్ కి లాగిన్ ఐడి వస్తుంది. దాని ద్వారా ఇక్కడ లాగిన్ ఐడి పెట్టి డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ఆ మొబైల్ నెంబర్ పెట్టి అప్పుడు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. కానీ ఇప్పుడు కొత్తగా అడ్మిషన్స్ చేసే వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే కనుక ఉండదు. ఎందుకంటే లాగిన్ ఐడి వాళ్ళ దగ్గర ఉండదు కదండి. రిజిస్ట్రేషన్ అయితేనే లాగిన్ ఐడి వస్తుంది. రిజిస్ట్రేషన్ అవ్వకుండా లాగిన్ ఐడి ఎక్కడ వస్తుంది? సో అందుకే ఇది ఓన్లీ టెస్టింగ్ కనుక అలా పెట్టారన్నమాట. ఎందుకంటే వెబ్సైట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని. ఇలాగే ఇంకోసారి కూడా పెడతారన్నమాట అండి. మళ్ళీ ఇంకో డేట్ కూడా ఇస్తారు. అందుకే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎప్పుడైతే ఉంటుందో అది రియల్ వెబ్సైట్, రియల్ గా పెట్టిన పేజ్ మాట అండి. ఇంకా రిజిస్ట్రేషన్ ఇవ్వనంత వరకు కూడా ఇదన్నీ కూడా టెస్టింగ్ పేజెస్. అయితే చాలా మందికి డాక్యుమెంట్స్ ఏం కావాలో నేను ఇది వరకు చెప్పానండి. కానీ కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు కనుక వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి డీటెయిల్ గా చెప్తానమాట. ఏ వ్యాలిడ్ ఫోన్ మొబైల్ నెంబర్ ఉండాలి, అది ఇండియాకి సంబంధించిన ఫోన్ నెంబర్ ఉండాలన్నమాట అండి. ఈ ఫోన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరిదో ఇవ్వకండి, ఓన్లీ మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే ఈ ఫోన్ కి మెసేజెస్ వస్తాయి, కాల్స్ కూడా వస్తాయి మాట అండి. మీకు సీట్ వచ్చినా లేకపోతే ఇప్పుడు రాకపోవచ్చు, ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉండొచ్చు, తర్వాత సెలెక్ట్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళకి ఈ మొబైల్ నెంబర్ ద్వారానే కాంటాక్ట్ అవుతారు స్కూల్ వాళ్ళు మాట అండి. అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అలాగే డిజిటల్ ఫోటోగ్రాఫ్ అంటే ఏంటంటే బాబు గాని పాపది గాని లేటెస్ట్ డిజిటల్ ఫోటోగ్రాఫ్ ఇవ్వండి. అలాగే బర్త్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ కావాలి, అంటే డిజిటల్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. మీరు మామూలుగా ఫామ్ 5, ఫామ్ 6 ఉంటే అలో చేయరమాట అండి. డిజిటల్ది ఇవ్వండి. అది కూడా జిరాక్స్ కాపీలు తీసుకెళ్ళకండి రిజిస్ట్రేషన్ కి. బర్త్ సర్టిఫికేట్ ఎప్పుడు కూడా ఒరిజినల్ తీసుకువెళ్ళండి. అలాగే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇన్ కేసు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి ఈడబ్ల్యూఎస్ కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవాలన్నమాట అండి. ఎందుకంటే వాళ్ళకి 8,50,000 బిలో వాళ్ళందరూ కూడా ఓసీ వాళ్ళందరికీ ఈడబ్ల్యూఎస్ వస్తుంది. బీసీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి.
బీసీ వాళ్ళు ఓబీసీ, ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ మాట అండి. వేరియేషన్ చూసుకోండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సర్వీస్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కానీ మదర్ ఆర్ ఫాదర్ వాళ్ళు ఏంటంటే సర్వీస్ సర్టిఫికేట్ను కూడా మీరు చేయించుకోవాలి. అలాగే ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అంటే లాస్ట్ 7 years అంటే కనుక ఇది 2025, దీని నుంచి 7 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఈ 7 సంవత్సరాలు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు, ఏ ఏ ప్లేసెస్కి అయ్యారు, ఎంత దూరం ఉంది, ఎన్నాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. సో డీటెయిల్గా మీరు ముందుగానే ఇందులో ఇచ్చారు లాస్ట్ ఇయర్ది, అది డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారం తయారు చేసుకోండి. అలాగా మీరు అవన్నీ రెడీ చేసుకొని వెళ్ళాలన్నమాట. మీరు అడ్రస్ ప్రూఫ్ అన్నది ఇప్పుడు అడ్రస్ ఏదైతే ఇస్తున్నారో అది మీకు సీట్ వచ్చిన తర్వాత స్కూల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అడ్రస్ ఇచ్చేసారు, దాని మీద ఏదో ఒకటి ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ గ్యాస్ బుక్ కానీ ఏదో ఒకటి మాట ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే కనుక ఓన్లీ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. ఒక ఫోన్ నెంబర్తోని ఒక ఈమెయిల్ ఐడితో 3 schools వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. వేరువేరుగా అప్లై చేయకండి, ఒకేసారి 3 schools కి అప్లై చేయొచ్చు. అలాగే అడ్రస్ ప్రూఫ్ కూడా మీరు ఉంచుకోండి. ఈ కేంద్రీయ విద్యాలయాల్లోని స్కూల్స్లోని జాయిన్ చేయాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఉంచుకుంటే ఓపెన్ అయిన వెంటనే మీకు 1 week టైం ఉంటుందండి. 15 రోజులు టైం ఇస్తారు రిజిస్ట్రేషన్కి. ఆ తర్వాత ఒక వారం రోజుల లోపలనే మీకు ఇది లక్కీ డిప్ తీస్తారు. ఆర్టీఈ కోటా 5 kilometers లోపల ఉన్న వాళ్ళందరూ కూడా రేడియస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్టీఈ కోటాలో లక్కీ డిప్ తీస్తారన్నమాట అండి. అది ఎంప్లాయీస్ కాదు, జనరల్ అంటే సివిలియన్ పిల్లలకి మాత్రమే. వాళ్ళు మాత్రం అడ్రస్ ప్రూఫ్ కంపల్సరీ ఉంచుకోవాలన్నమాట అండి. ఇదండి కేవీ గురించి వచ్చిన ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇదే మాట అండి. మళ్ళీ డేట్స్ ఓపెన్ అవగానే మీ ముందుకు వీడియో రూపంలో నేను తెలియజేస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.